ఒక గుంటూరు బేస్ చేసుకుని ఒక అమ్మాయి పాప ఈ సోషల్ మీడియా పోస్టులు పెడతా ఉంటుంది. యూట్యూబ్లో మంచి సక్సెస్ కోసం అని చెప్పేసి డ్రోన్లతో విజువల్స్ తీస్తూ ఉంటుంటుంది. అది చట్టబద్ధం కాకపోతే ప్రమాదం అన్నటువంటి సంగతి నిన్న తేలింది. నిన్న ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది ఏంటంటే, లోకేష్ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో డ్రోన్ వాడారు గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు అన్నటువంటిది. తీరా చూస్తే అక్కడ ఉన్నటువంటి గుంటూరు లోకల్ యూట్యూబర్ ఒక అమ్మాయి ఈ పని చేసింది అన్నటువంటి విషయం. వెంటనే ఆ యూట్యూబ్ అది స్వాధీనం చేసుకున్నారు. ఆ డ్రోను అవి స్వాధీనం చేసుకుని అమ్మాయికి నచ్చజెప్పి పంపించారు. ఆ డ్రోన్కి సంబంధించినటువంటి అమ్మాయి కూడా వీడియో పోస్ట్ చేసింది. బట్ వాస్తవంగా డ్రోన్లు వాడుకోవచ్చు, అనుమతి తీసుకుని వాడుకోవాలి. ఎక్కడ వరకు రిస్ట్రిక్షన్ ఉంది, ఎక్కడ వరకు రిస్ట్రిక్షన్ లేదు అనే విషయం పోలీసులు వెల్లడించాలి, లేకపోతే ప్రమాదకరం. ఎందుకంటే ఇది కాలం మారిపోతుంది. ఇదివరకు సెల్ ఫోన్లో వీడియో తీయడం తప్పు, ఇప్పుడు సెల్ ఫోన్లో వీడియోలు సహజంగా తీసి పడేస్తున్నారు. మన అనుమతి లేకుండా మన ఆడియో రికార్డ్ చేయడం తప్పు, కానీ ఇప్పుడు కామన్గా తీసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మన అనుమతి లేకుండా మన వీడియో తీయడం తప్పు, కానీ తీస్తున్నారు, పెట్టేస్తున్నారు. వాటికి విధానాలు లేవు, వ్యవస్థలు లేవు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది ప్రభుత్వం తరపున. అప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి అమ్మాయిలు ఇబ్బంది పడకుండా ఉంటారు.